హైదరాబాద్ ముషీరాబాద్ లో దారుణం జరిగింది. లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ ఇస్తామని చెప్పి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత తిరిగి యువకుడినే డబ్బులు అడిగారు. దాంతో ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి లైట్ తీసుకుని వదిలేశాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో న్యూడ్ ఫోటోస్తో బెదిరింపులకు దిగారు లోన్ యాప్ నిర్వాహకులు. వారి వేధింపులు తట్టుకోలేక ప్రేమ్ కుమార్ గురివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. లోన్ ఇస్తామని ప్రేమ్ కుమార్ వాట్సాప్ కి ఒక మెసేజ్ వచ్చిందని, దాంతో ఆధార్ కార్డు పాన్ కార్డుని పంపించాలని ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. లోన్ ఇవ్వకపోగా ప్రేమ్ కుమార్ ఫోటోను మార్ఫింగ్ చేసి న్యూడ్ గా పంపించారని అన్నారు. అంతేకాదు బూతులతో మెసేజ్లు పంపడంతో ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్న కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. సంబంధించిన వేధింపులు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు తాజాగా ముషీరాబాద్ కు సంబంధించిన ప్రాంతంలో నివాసం ఉండే ప్రేమ్ కుమార్ కూడా ఈ లోన్ యాప్ వేధింపుల మూలంగానే ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. వాళ్ళ బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఏంటండి ఈ ప్రేమ్ కుమార్ కి సంబంధించి ఏంటి అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? నిజంగానే లోన్ యాప్ వేధింపులు ఉన్నాయా ఏంటి? లోన్ యాపే ఉంది సార్. లోన్ యాప్ గురించే తను అలా చేసుకున్నారు. ఇంట్లో అంటే ఇంట్లో ఫ్యామిలీ మనకు కొన్ని ఉంటాయి, అవి చాలా జరుగుతుంటాయి. దాని గురించి చేసుకోవడానికి ఇదేం పెద్ద విషయం కాదు. తనకి లోన్ కి సంబంధించి లోన్ కి తను ఏదైతే మెసేజ్ ఆ పర్సన్ పెట్టారో చేశారో అది ఆల్రెడీ మేము పోలీస్ కి హ్యాండ్ ఓవర్ చేశాము. వాళ్ళు గుణంగా చూశారు. సో వాళ్ళు మిగతాది వాళ్ళు చూసుకుంటామని చెప్పారు. సో జరిగిన విషయం ఇది. 2 days నుంచి మా అక్క తనకు చెప్తానే ఉంది, నేను కూడా చెప్తానే ఉన్నా, నువ్వేం బెదిరుకోకు, అవసరం లేదు. వాళ్ళు అలానే బెదిరిపిస్తుంటారు. ఆ బెదిరింపుకి మనం భయపడితే ఇంకా అలానే భయపడాలని కూడా మేము చెప్పాం తనకి. చెప్పంగానే నిన్న మరి వాళ్ళు లాస్ట్ అయితే తను చచ్చిపోయేటప్పుడు తన చేయిలో ఫోన్ లో జస్ట్ ఆ మెసేజ్ అలానే ఉంది. ఆ మెసేజ్ తోటి తను చచ్చిపోయారు. మెసేజ్ అంతా మేము మాదర్ చోతాది ఏదేదో గలీజ్ మాటలు అలా తిట్టి తను పెట్టుకున్నాడు. సో అలానే ఉంది. తను అలానే పట్టుకొని అలానే చనిపోయారు. సో గంతవరకు మాకు తెలుసు. రిమైనింగ్ తనతో ఆ పర్సన్ ఏం మాట్లాడారో ఏం చేశారో సో నెక్స్ట్ ఎవరికి ఏమీ తెలియదు. అసలు ఎట్లా ప్రేమ్ కుమార్ కి ఎట్లా ఈ ఫోన్ లో ఏ విధంగా వాళ్ళు లోన్ యాప్ సంబంధించిన వాళ్ళు పంపించారు ఏంటి? వాట్సాప్ లో పంపించారంటే మీకు ఇంత లోన్ అవైలబిలిటీ ఉంది, మీరు తీసుకుంటారా అంటే తనకి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను తీసుకుంటా అని తను అప్లై చేశారు. సో పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అవన్నీ పంపించారు, చేశారు. సో అలా తను సరే వస్తుంది కదా అని ఒక నమ్మకంతో ఎవరైనా చేస్తారు. బట్ వాళ్ళు అలా చేస్తారని ఎవరు అనుకోరు. సో అలా చేసి తను ఇలా బ్లాక్ మెయిల్ చేయడం వల్ల ఇలా జరిగిపోయింది. ఎందుకు బ్లాక్ మెయిల్ ఎందుకు చేశారండి? అసలు అంటే లోనే తీసుకోలేదు కదా, ఇంకా అప్పుడే ఎందుకు బ్లాక్ మెయిల్ చేశారు? అదే తెలియడం లేదు సార్, అదే తెలియడం లేదు. అందుకే తన వాట్సాప్ లో మొత్తం ఉంది, తన చాటింగ్ ఉంది. మేము ఆల్రెడీ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసాం. తను 2 days నుంచి ఫోన్ కూడా మాకు చూపించడం లేదు. జస్ట్ చెప్తున్నారు వాళ్ళు ఇలా బెదిరిపిస్తున్నారు, ఇలా చేస్తున్నారు అనే చెప్తున్నారు మాకు, అంతే. కానీ ఫోన్ గుణంగా మా సిస్టర్ కి గుణంగా చూపించడం లేదు. తను ఏమేమి మెసేజ్ పెడుతున్నారు ఏమేం లేదు అని. అందుకే మేము గుణంగా ఏది ఓపెన్ చేయకుండా డైరెక్ట్ పిఎస్ కి వాళ్ళకి అప్పచెప్పాము. సో వాళ్ళు చూసుకుంటారు అనేసి. మీరు మాట్లాడారంటే మీ సిస్టర్ గానీ మీరు గానీ ఏమన్నా పవన్ తోటి ప్రేమ్ తోటి ధైర్యం చెప్పడం గానీ పోలీసుల దగ్గరికి వెళ్దామని గానీ, మరి ఎందుకు ఇలా జరిగింది? ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? చెప్పాం తనకి, నువ్వు ఏం భయపడొద్దు, చెయ్యొద్దు, మనం పిఎస్ కి వెళ్దాం, కంప్లైంట్ చేద్దాము అంటే పిఎస్ కి ఏమీ అవసరం లేదు, నాకు నా ఇజ్జత్ పోతుంది అంటే సరే నువ్వు ఇజ్జత్ పోతుంది అంటున్నావు, నీ సెల్ ఏదైతే ఉందో అది బ్లాక్ చెయ్యి, బ్లాక్ చేసేసి మొత్తం ఇది చేసేసి మనం నెక్స్ట్ ఇంకొక సిమ్ అండ్ కొత్తది మొబైల్ కొనుక్కుందామని నిన్న ఈవినింగ్ వెళ్ళి మొబైల్ కొనుక్కుందామని మేము అనుకున్నాము. బట్ అంతలోనే తను ఇంతగానం చేసుకున్నాము. పోలీసులు అదే లోన్ యాప్ గురించి వాళ్ళన్నీ చూశారు. సో తను చేసుకున్నది లోన్ యాప్ గురించి అనేసి వాళ్ళు కూడా డిసైడ్ చేశారు. సో లోన్ యాప్ గురించి తను అలా అయ్యారు. ఇది ప్రస్తుతం వాళ్ళ ప్రేమ్ కుమార్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. లోన్ యాప్ కి సంబంధించి ఒక వాట్సాప్ మెసేజ్ రావడంతో దానికి ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డ్ ని పంపించానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ డీటెయిల్స్ అన్ని తీసుకున్నారో దానికి ఒక ఫోటోని మార్ఫింగ్ చేసి అతనికి పంపించారు. 3,000 రూపాయలు వెంటనే పంపించకపోతే కుటుంబ సభ్యులకు బంధువులకు అందరు కూడా ఈ ఫోటోను పంపిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళంతా కుటుంబ సభ్యులు మనం చూస్తున్నాం, కన్నీటి రోదన వాళ్ళది మనం చూడొచ్చు కూడా. ప్రేమ్ కుమార్ కి సంబంధించి వాళ్ళు చెప్తూనే ఉన్నారు కుటుంబ
కుటుంబ సభ్యులు అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేద్దాము, భయపడాల్సిన అవసరం లేదు, ఇదంతా కూడా బ్లాక్మెయిల్ చేయడానికి చేస్తుంటారు, ఆ ఫోటో నీది కానప్పుడు ఎందుకు భయపడాలంటూ కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. కానీ తన పరువు ఎక్కడ పోతుందని భయపడ్డ ప్రేమ్ కుమార్ ఇవాళ అంటే నిన్న రాత్రి అతను ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసులకైతే కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆ వాట్సాప్ చాటింగ్ తో పాటు ఏ నెంబర్ నుండి అయితే అతను కాల్ వచ్చిందో ఆ నెంబర్ ఆధారంగా ప్రస్తుతం అయితే పోలీసులు ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లోన్ యాప్ వేధింపుల మూలంగా అంటే లోన్ కూడా తీసుకోలేదు, కేవలం ఆధార్ కార్డు పాన్ కార్డులను పంపించినంత మాత్రాన మార్ఫింగ్ చేసి ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడంతో ఆ బ్లాక్మెయిల్ తట్టుకోలేక ప్రేమ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. కెమెరామెన్ విశ్వపాల్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.